ఫ్రెండ్స్, మొన్న శనగ కూర చూపించాను కదా, శనగాకు ఫ్రై చేసి దానిదే ఇదిగో. ఇంకా ఇప్పుడు శనగాకు ఇంక మరి రాదు. ఇప్పుడుగా ఇలా బఠానీలు వస్తాయి. మా రోషికి కొంచెం ఫీవర్, అందుకని పాపం పడుకుంది అలా. ఇదిగోండి, ఇదేంటంటే ఇది ఇంకా ఈ శనగలు ఉన్నాయి కదా, ఇలా తీసుకొని తింటాం. ఇక ఇల్లు శనగలు ఉన్నాయి కదా, కొమ్ము శనగలు. ఆకు తింటే చాలా మంచిది. అలాగే కొమ్ము శనగ ఇలాగ వస్తాయి, ఇవి పచ్చివి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఇప్పుడు మొన్న ఆకు చూపించాను, ఇప్పుడు శనగలు. ఇంక ఇవే కొమ్ము శనగలు. తర్వాత శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి చాలా ఇష్టం కొమ్ము శనగలు. మనం పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ప్లేట్లో ఇస్తాం కదా నానబెట్టేసి, అవే ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. ఆవిడకి చూపించి అందరికీ పంచుతాం, మనం పలదనాల్లో ఇచ్చుకుంటాం. సో ఈ కొమ్ము శనగలు మరి ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఇవి ఇక్కడ ఏంటంటే ఇవి ఎక్కువ దొరుకుతాయి. ఇప్పుడు అంతమంది ఇలాగే తింటారు. అలాగ పార్కులో కూర్చొని అలా తీసుకొని తినేస్తారు. కట్ట 30 రూపాయలు. యూపీ సైడ్ ఎక్కువ దొరుకుతాయి. మళ్ళీ దీనికి ఇదే శనగలకి మొత్తం శనగలన్నీ తీసి బాగా రోల్లో వేసి రుబ్బాక దుంపలు ఉడకేసి, ఈ ముద్ద ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ముద్ద రుబ్బిన ముద్ద ఆ దుంపలు ఉడికేసాక కూర వండినప్పుడు ఆ ముద్ద అందులేసి మనం కూర వండుకొని తింటే చాలా బాగుంటుంది. యూపీ సైడ్ వండుతారు, ఝాన్సీ సైడ్. అలాగా అన్ని ఊర్లు తిరిగి వచ్చాను కదా, ఎక్కడ ఎవరేటి వంటలు వండినా అవన్నీ వాళ్ళు నాకు ఇచ్చేవారు, తినిపించేవారు. మా మేడ మీద ఒక ఆవిడ ఉంటే ఆవిడ నాకు ఇచ్చేది కూర. శనగలు మళ్ళీ బాగా గ్రైండ్ చేసి ముద్ద చేసి రుబ్బేసి దుంపల్లో వేసి ఫ్రై చేసి కూర ఇచ్చేది. ఇది శనగాకు అయిపోయింది. ఇప్పుడు శనగలు. ఇంకా శనగాకు ఆగిపోతుంది, రాదు. అంటే ముదురుతుంది కదా ఆకు, మరి ఇంకా అమ్ముతున్నారు ఇవాళకి, తర్వాత మరి అమ్మరు. ఇవన్నీ ఉంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ తింటాయి శనగలు. అంటే ఇలా కొనేసి అక్కడే ఆ బజార్లోనే గార్డెన్లో కూర్చొని తినేస్తాను తీసుకొని.